మనతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సరే, ఈ దాడిని ఎలా చూస్తున్నారు అసలు? ప్రజాస్వామ్యం మీద దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతుకని వినిపించకూడదు అనే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట ఈ దాడి. ఇంతకుముందు బీహార్లో ఇటువంటి యాసిడ్ దాడులు, పెట్రోల్ దాడులు జరుగుతాయని చెప్పేసి విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు కొడుకు చేసే అరాచకాలని ఈ రోజున నా ఇంటి మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని భౌతికంగా దాడి చేయాలని చెప్పేసి ఒక పక్కా ప్లాన్ పన్నిన లోకేష్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు కూడా, యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. రాజ్యసభలో చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, హ్యూమన్ రైట్స్లో చర్చ జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద యాసిడ్ పెట్రోల్తో దాడులు చేయొచ్చు, యాసిడ్ పెట్రోల్ బాంబులు కూడా వేయొచ్చు అని చెప్పేసి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ అనే వ్యక్తి ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట, పతనానికి పరాకాష్ట ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే అంబటి రాంబాబు గారు, మీరు బూతులు మాట్లాడడం వల్ల టీడీపీ నేతలు అందరూ ఇలా చేశారని చెప్పి, కార్యకర్తలు ఇలా చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఒక్కసారి మనదే న్యూస్ ఆర్టీవీని అడుగుతా ఉన్నా. ఆర్టీవీలో జోగి రమేష్ ఎక్కడన్నా బూతులు మాట్లాడే మాట ఒకసారి ప్లే చేయమనండి. నేను మాట్లాడేది ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తాను, చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను తప్ప ఎక్కడైనా సరే బూతులు జోగి రమేష్ మాట్లాడాడని చెప్పేసి ఆర్టీవీ ద్వారా ఎక్కడైనా ప్లే చేయమని చెప్పండి. అంటే నా గొంతు వినిపిస్తే భయం, నేను మాట్లాడితే భయం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మా పాత్రని మేము పోషించకూడదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకుతూ అడుగుతా ఉన్నా. అంటే నేను ఒక్క మాటే మాట్లాడా. ఏం మాట మాట్లాడాను? కల్తీ లడ్డు విషయం మీద సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఏమని చెప్పింది? ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే దానిని మేమందరం కూడా ప్రజల పక్షాన చెప్తా ఉంటే లోకేష్ అనే వ్యక్తికి ఒళ్ళు తగ్గింది కానీ, కొవ్వు తగ్గింది కానీ బుర్ర లేదనే మాట మాట్లాడా, చిప్పు దొబ్బిందని మాట్లాడా. అది ఏమన్నా నేరమా? ఒకసారి ఆర్టీవీ ద్వారా లోకేష్ని అడగండి. ఆ ఒక్క మాట నేను అన్నందుకు నేను అన్నానో లేదో మీ ఆర్టీవీకి తెలియదు. ఈరోజు ప్రజాస్వామ్యం మీద దాడి, జోగి రమేష్ మీద దాడి, జోగి రమేష్ ఇంటి మీద భౌతికంగా దాడి చేయాలని చెప్పిన ఈ లోకేష్ బుర్రండోడైతే చిప్పు దొబ్బకపోతే నా ఇంటి మీద దాడి చేస్తాడా? భౌతిక దాడులకు దిగుతాడా? రేపేదన్నా జరగడానికి జరిగితే ప్రజాస్వామ్యంలో ఎవరు బాధ్యులు ఎవరిని అడుగుతా ఉన్నా? నా మీదో, నా కుటుంబ సభ్యుల మీదో దాడులు చేయాలని చూస్తే, ఇటువంటి దుర్మార్గమైన క్రీడలకు శ్రీకారం చుడితే ప్రజా కోర్టులు శిక్ష తప్పదు. లోకేష్ బూతులు మాట్లాడే పద్ధతి ముందు వైసీపీ వాళ్ళే స్టార్ట్ చేశారని టీడీపీ వాళ్ళు అంటారు. బూతులు మాట్లాడే పద్ధతి ఫస్ట్ వైసీపీ వాళ్ళే స్టార్ట్ చేశారని టీడీపీ వాళ్ళు అంటారు. దీని అసెంబ్లీలో జగనన్న పాత్ర వేస్తామని చెప్పిందా? నరికి పాత్ర వేస్తామని చెప్పిందా? చెప్పు తీసుకొని కొడతా నా కొడకలారని చెప్పేసి మాట్లాడిన భాష ఎవరు మాట్లాడారు? ఇటువంటి భాష ఎవరు మాట్లాడారు? ఒక్కసారి ప్లే చేయండి. మీరు ఎవరు మాట్లాడారు ఇటువంటి రోత భాషని? మీరు ఒకసారి ఆర్టీవీ ద్వారా చూపించండి. మేమేం మాట్లాడే వాళ్ళేం మాట్లాడారు. అంటే మేము ప్రజా వ్యతిరేక విధానాలని, చంద్రబాబు చేసే క్రూయల్ మైండ్ని మేము బయటికి తీసుకొస్తే వాళ్ళకి రుచించక భౌతిక దాడులు దిగితే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు ఎప్పటికైనా. అంటే ఇది చేయడానికి వచ్చినట్టుందని అంటున్నారు. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడంటే ప్రపంచమే కదా, జన ప్రపంచమే కదా. సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా ప్రజా ఆగ్రహం వెల్లువిరుతుందని మీకే తెలుస్తూ ఉంది. మొన్న గుంటూరు సంఘటన అవ్వచ్చు, ఈరోజు ఇక్కడ అవ్వచ్చు. ఎవరు మేము రమ్మన్నామా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టాడంటే జనం ప్రపంచంగా వస్తారు. జోగి రమేష్ ఇంటిని పరామర్శించడానికి, జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని జగనన్న పరామర్శించడానికి వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకట్లేశారు, నోటీసులు ఇచ్చారు, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు, ఆపారు. అయినా ఆగుతారా? ఆగరు కదా. అంటే అరగంటలో అయిపోయేదానికి కావాలని 5-6 గంటలు రోడ్ షో చేస్తున్నారంట జనం. ఇప్పుడు ఇదేమన్నా
జగన్ అన్న ఊరికి వచ్చే తాగుతారా? జన ప్రపంచం మాట్లాడాలి కదా. ఒక లీడర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలను పలకరించకుండా వస్తాడా? ప్రజలు రోడ్ల మీదకి వస్తే పలకరించకుండా వస్తాడా? ఇది న్యాయమేనా? ఇది కరెక్టేనా? చంద్రబాబు నాయుడుకి అందుకే భయం. పోలీసు అధికారులను పెడుతూ ఉన్నాడు, ఆపుతా ఉన్నాడు, నోటీసులు ఇస్తూ ఉన్నాడు, ఎక్కడికక్కడ భారీగడ్లు అయినా జనం ఆగరు. ఈ ప్రపంచాన్ని తట్టుకోలేరు. ఇది ఇక్కడ పరిస్థితి. భారీగా అయితే కార్యకర్తలు signing off comment. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.